నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం గతంలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనుకుంటా గోల్డ్ మీద వీడియో చేసాము. మీరు తప్పకుండా విపరీతంగా పెరుగుతుందని అయితే తెలియజేశారు గురుగారు. ప్రస్తుత నేపథ్యంలో చూస్తే మనకి గోల్డ్ తో పాటు వెండి కూడా పోటీ పడుతూ పెరుగుతుంది. సో కాకపోతే ఒక వారం నుంచి అయితే గోల్డ్ కొంచెం తగ్గింది గురుగారు. ఏవైనా ఇంకా అంటే లక్షకి ఇట్లా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఒక్కసారి ఈ విషయాలు తెలియజేస్తే మన ప్రేక్షకులకి ఎవరికైనా అంటే ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే ఫంక్షన్స్ కి కొనుక్కోవాలన్నా కొంచెం ఉపయోగంగా ఉంటుంది కదా, ఒకసారి చెప్పండి. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులందరూ కూడా సతమతం అయిపోతుంది, భయపడిపోతుంది, ఆందోళన పడిపోతుంది. ఏంట్రా అంటే గోల్డ్ విషయం గురించి. ఏం చేద్దంటే కొన్ని అవసరం లేని ఇల్లు లేదు. అసలు బంగారం లేని ఇల్లు ఏదైనా చూపించగలరా మనం? అసలు ఈ మన భారతదేశంలో ఇంత పెసరైనా మంగళసూత్రం అయినా బంగారం ఉండవలసింది కదా. అది కూడా లేని ఇల్లు సాధారణంగా అరుదు. ఫస్ట్ లేడీస్ కి సెంటిమెంట్ ఫంక్షన్ అంటే గోల్డ్ కొనవలసిందే. అంటే మన జీవితంలో భాగమైపోయింది అది. అందులో భారతదేశంలో బంగారానికి పురాతనంగా పెద్ద వ్యవస్థ, ఆలయాల దగ్గర నుంచి అంతా కూడా దానికి రిలేటెడ్. అంత వ్యవస్థ ఉన్నటువంటి బంగారం చాలా ముఖ్యమైనటువంటి విషయం అయిపోయింది. టెన్షన్ ఎక్కువగా ఉంది. నిత్యావసర వస్తువులు అంటే వేరు, అది వ్యవహారం వేరు. ఇది బంగారం ఏంటంటే అంటే కనుక జీవితంలో ఒకసారో 2 సార్లు ఇంకోసారి ఫంక్షన్లో ఖచ్చితంగా ఒకసారి కంపల్సరీ కొనవలసిందే. పరిస్థితుల ప్రభావం అది. అలాంటి బంగారాన్ని ఇప్పుడు కొనాలా కొనకూడదా, లేదా ఏంటి ఈ రేట్లు ఎంత దారుణంగా పెరిగిపోయి తగ్గిపోతున్నాయి, ఏంటి పరిస్థితి అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మాకు ఎక్కువ వస్తున్న ఫోన్లు ఏంటంటే పెట్టుబడి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ ప్రధానంగా. కొనుక్కున్నవాడు ఏదో ఫంక్షన్ ఉందంటే ఇంకేదో తప్పక కొంటాడు, అది వేరే విషయం. ఎక్కువ కొని తక్కువైనా కొంటాడు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, భారీగా లాభపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఎందుకంటే ప్రెసెంట్ ల్యాండ్ కన్నా కూడా బంగారం బాగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయి బాగా విపరీతం పెరిగిపోయింది. కరెక్ట్గా క్రితం ఈ మాసానికి ఫిబ్రవరి నెలలో, జనవరి ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో 7,500 రూపాయల నుంచి 8,000 రూపాయల లోపే ఉంది గ్రామ్ బంగారం. ఇప్పుడు డబల్ కన్నా ఎక్కువైపోయింది. ఎందులో పెడితే డబల్ అవుతుంది చెప్పండి? 1,00,000కి 2 లక్షలు ఎందులో పెడితే అవుతుంది? ఏ భూమి పెడితే అయింది? ఏ రియల్ ఎస్టేట్లో వచ్చింది? అందులో రియల్ ఎస్టేట్ ఇంకా డౌన్ అయిపోతుంది కూడాను. అప్పుడు కొంటలేదు అన్ని చోట్లను. కాబట్టి ఇంకెందులో పెడతారు? షేర్లో పెడితే సర్వనాశనం అయిపోతున్నారు. షేర్లు దారుణంగా దిగజారిపోయి 2 సంవత్సరాల నుంచి బాగోలేదు. ఇప్పుడు బాగా క్రాష్ అయిపోతూనే ఉన్నాయి, అయిపోతాయి. ఏం చేస్తారంటే యుద్ధాలు విపరీతంగా జరిగిపోతున్నాయి. ట్రంప్ ఏమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. పరిస్థితులు ఏవి బాగోలేవు. ఏది ఎప్పుడు ఎలా అవుతుంది ఈ పరిస్థితి. సో గ్యారంటీ వారంటీ లేనివన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో ప్రస్తుతం ప్రధానంగా అమ్మయ్య అనుకునేది ఏదైనా ఉందంటే బంగారం మీదే. కాబట్టి జనాలందరూ బంగారం మీద పెట్టడానికే, మన దేశం వాళ్ళనే కాదు ఇతర దేశస్తులందరూ కూడా ఆధారపడిపోయి ఉన్నారు. అయితే మాలాంటి వాళ్ళం చెప్పవలసిన విషయం ఏంటంటే అసలు ఏ కారణం చేత బంగారం రేటు పెరుగుతుంది, దానికి ఆ ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి? అసలు లాజిక్ ఇది. దీన్ని బేస్ చేసుకుని, ఆస్ట్రాలజీని బేస్ చేసుకుని బంగారం పెరుగుతుందా రేటు, దాన్ని కొనాలా అక్కలేద్దా, వదలాలా ఇంకా తగ్గుతుందా అనేది ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం మనం. అయితే నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను ఉగాది పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడే మాకు ఎలిమెంట్స్ ముఖ్యంగా లేదా ఏ పంటలు, ఏ రంగు భూములు, ఏ రత్నాలు, ఏ పనిముట్లు, ఏ వస్తువులు పెరుగుతాయి అనేది మనకు అంచనా వేసుకుంటామని. అలాగే ఏంటంటే ముడి సరుకుల్లో లేదా ఈ యొక్క ఎలిమెంట్స్లో అన్ని ఎలిమెంట్స్కి రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా ఎరుపు రంగు, పసుపు రంగు ఎలిమెంట్స్కి అన్నిటికీ రేట్లు పెరుగుతాయి. ఎరుపు రంగు వస్తువులు అన్నిటికీ రేట్లు పెరుగుతాయి అని రవిని ఆధారం చేసుకుని, కుజుడిని ఆధారం చేసుకుని, అలాగే విదేశీ కారకమైనటువంటి ఎలిమెంట్స్ అన్ని రేట్లు పెరుగుతాయి అనుకుని, అంటే లిథియం అయాన్ కానీ, లిథియం ఫాస్ఫేట్ కానీ, లేకపోతే ఈ బంగారం కూడా మనకి విదేశీ పరమైనటువంటిదే కదా. కాబట్టి ఇవన్నీ విపరీతంగా పెరుగుతాయి, విపరీతంగా పెట్టుబడులు పెట్టచ్చు అని ఉగాదిలోనే చెప్పేసాం ఫలితాల్లో. ఇప్పుడు రాబోయే ఉగాది ఫలితాలు చూసినా అదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కరెక్ట్గా మీకు రాబోయే ఉగాది ఫలితాలు చూసినా కూడా ఈ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అయ్యేలాగా ఉంది తప్ప తగ్గలేదు. కాబట్టి దానికి రిలేటెడ్గా విదేశీ పరమైనటువంటి ఆధారపడేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలామంది బంగారం మీదే అనుకుంటున్నారు. బంగారం మీదే కాదు, వెండి మీదే కాదు, కాపర్ మీద మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఇంకా ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి లోహాలు ఉన్నాయి. ఆ లోహాలన్నీ కూడా మీరు ఇప్పుడు చూద్దరు కానీ ట్రెండ్ వస్తుంది. బంగారం కాదు, మీకు కాపర్ కూడా కొని అట్టి పెట్టుకుంటారు చూద్దరు కానీ.
ఓకే. కాపర్ కూడా కొన్ని ఇలాంటివి ఇత్తడి కూడా అవసరమైతే అదే. కేజీలు కొని అట్టి పెట్టుకునే పరిస్థితి వస్తుంది చూదురు కానీ. అంటే ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని రేట్లు పెరగబోతున్నాయి. అందులో బంగారం అనేది ఏంటంటే కొంచెం బాగా ఎక్కువగా జనాల్లో కనపడేది అవసరమైన వస్తువు. వెండి కూడా, బంగారం వెండి కూడాను. అయితే నేను చెప్పదగింది ఏంటంటే కనుక బంగారం రేటు పెరుగుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఇది అసలు పాయింట్. ఎవరు చేయాలి ఇన్వెస్ట్మెంట్ అంటే రాసులు బట్ట గురుగారు పర్సనల్ జాతకం అని కాదు, రాసులు బట్టి అని కూడా కాదు. ఇది రాశిని బట్టి కూడా కాదు. రాశిని బట్టి ఏంటంటే మనం ఏ రాశి వారికి ఏ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలో చూసి చెప్తాం. ఇది రాశిని బట్టి చెప్పడం లేదు, ఓవరాల్గా నేను చెప్తున్నాను. ఓవరాల్గా దేశకాల పరిస్థితిని బట్టి. ఇప్పుడు బంగారం సింహరాశి వారికి ఒక రేటును తులారాశి వారికి ఒక రేటు ఉందా? లేదు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకుని చెప్పండి. అలా కాదు, లాజికల్గా ఆ బంగారం కొంటే నాకు కలిసి వస్తుందా, నేను నష్టపోతానా అనేది ఇక్కడ లాజిక్. అవును, అర్థమైంది మీకు? నేను నష్టపోతానా లేదా? బంగారం రేటు అందరికీ ఒకేసారి తగ్గుతుంది, ఒకేసారి పెడుతుంది, ఏ రాశి వాడు కొన్నాను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా దేశకాల పరిస్థితుల రీత్యా బంగారాన్ని అర్థం చేసుకుని మనం కొనచ్చా లేదా అర్థం చేసుకోవాలి. అర్థమైంది మీకు? అయితే ఇప్పుడు దేశకాల పరిస్థితులు బట్టి బంగారం ఇంకా పెరుగుతుందా అంటే ఎనాలిసిస్టులు చెప్పేది యుద్ధాల గురించి, వాటి గురించి, వీటి గురించి చెప్తారు. మేము ఎనాలిసిస్టు జాతకాలు బట్టి, గ్రహాలు బట్టి చేస్తాం. దీన్ని బట్టి ఆధారంగా చేసుకున్నా కూడా ఈ బంగారం అనేటటువంటిది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ దాకా, ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా ఏంటి 2028 దాకా, 2028 దాకా బంగారం రేటును కొట్టేవాడు ఎవడో లేడు. బంగారం రేటు దిగుతుందని, తగ్గిపోతుందని, యుద్ధం ఆగిపోయిందని, అదేదో అయిపోయిందని ఎవరు చెప్పినా, ఎంత పెద్ద గొప్ప ఎనాలిసిస్టులు వచ్చేసేసి ఇంకేందుకు లక్షలకు వచ్చేస్తుంది, అంత అయిపోతుంది, బుడగ పేలిపోతుంది అని చెప్పినా ఎవరు నమ్మకండి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తాను నేను. ఎవరో కూడా షార్ట్ టైంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్గా బంగారం మీద పెట్టుబడి పెట్టద్దు. లాంగ్ టర్మ్ గానే డైలీ ట్రేడింగ్ కాదు ఇది. డైలీ ట్రేడింగ్ చేసే బిజినెస్లో నష్టపోతారు. ఈ మధ్య చాలా ఫోన్లు వస్తాయి, మీ వీడియో చూసి వచ్చి చాలా వీడియో చూసి వచ్చాయి నాకు. ఫోన్లు ఏంటంటే గురుగారు మీరు బంగారం రేటు పెరుగుతుంది కదా, మేము కొన్నామండి, ఇప్పుడు సడన్గా తగ్గిపోయిందని, అది మళ్ళీ పెరిగిందని రకరకాలు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, మీకు కాదమ్మా అది ఎవరికంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్. మీరే ఉన్నారు, భూమి మీద పెట్టుబడి పెడితే మళ్ళీ అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు భూమి మీద పెట్టినా, బంగారం మీద పెట్టినా, అంటే ఇప్పుడు బంగారం మీద పెట్టండి. అంటే అది మీకు కట్టుకోవడానికి కదా భూమి, కొనుక్కుని అమ్మేయడానికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు చాలామంది, అవునా కదా? దాని బదులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పెట్టండి, బంగారం మీద పెట్టండి. మీరు ఇప్పుడు కొన్న బంగారాన్ని ఈ సంవత్సరం అమ్మకూడదు, 2 ఏళ్ల తర్వాత అమ్మాలి. ఎప్పుడైనా సరే మీరు ఈ బంగారం మీద డబ్బులు సంపాదిద్దామని అనుకుంటే, అది ఎవరైనా సరే, మీరు ఈరోజు బంగారం కొనండి, 1 గ్రామో లేకపోతే 10 గ్రాములో 50 గ్రాములో, అది 2 ఏళ్ల తర్వాత అమ్మండి. అలాగే ప్రతి నెల, ఈ నెల మీరు డబ్బులు సంపాదించారు, మీకు మిగిలే 50,000 మిగిలే అనుకుందాం. ఈ నెలలో 50,000 పెట్టి బంగారం కొనండి, వచ్చే నెలలో 50,000 పెట్టి బంగారం కొనండి. ప్రతి నెల 50,000 పెట్టి బంగారం కొంటూ ఉండండి. మీకు ఎంత మిగులుతుంది అంత బంగారం కొంటూ ఉండండి, దాచుకుంటూ ఉండండి. ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ అలా చేసుకోవచ్చు, కొనండి. అది మీరు ఎప్పుడు అమ్మాలి? 2 ఏళ్ల తర్వాత అమ్ముతూ ఉండాలి. అర్థమైందా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద మీరు ఎప్పుడు బంగారం కొన్నా మీకు అది డబల్ ఇస్తుంది, త్రిబుల్ ఇస్తుంది. ఎందులోనూ మీకు అంత వడ్డీ రాదు, ఎందులోనూ మీకు అంత సెక్యూరిటీ లేదు, ఎందులోనూ అంత సేఫ్టీ లేదు, ఎందులోనూ మీరు అంత సంపాదించలేరు. అంతే. అంటే ఈ పబ్లిక్గా విషయాలు చెప్పచ్చు చెప్పకూడదని తెలియదు, కానీ నేను కరెక్ట్గా 2021లో 2022లో కొంతమంది వ్యక్తులకి ప్రత్యేకంగా, అంటే నాకు అప్పుడున్న అనాలిసిస్ట్లో నేను కొంచెం బాగా అబ్జర్వేషన్ చేసి దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి ఈ సలహా ఇచ్చాను. ఇదే సలహా ఇప్పుడు నేను చెప్పిన సలహా. చాలా మంది ట్రేడింగ్ స్టార్ట్ చేశారు, ఇంకా లేడీస్ ముఖ్యంగా బాగా చెప్పారు. లేడీస్ చెప్తాను నేను. లేడీస్లో కొంతమంది ఏంటంటే సెల్ఫ్గా సంపాదించుకునే వాళ్ళు వీళ్ళు నన్ను అడుగుతుంటారు ఎక్కువ వచ్చి, గురుగారు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సలహాలు ఇవ్వండి అని వచ్చే కొంతమంది మీద నేను ప్రత్యేకంగాను, అందులో కొంత జాతకాలు చూసుకోవడం, కొన్ని పర్సనల్ విషయాలు చూసుకుని నా అంతా నేను అబ్జర్వేషన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక 20-30 మందికి పైగానే నేను ఈ ఐడియా ఇచ్చి వాళ్ళ చేత ఇలా పెట్టుబడులు పెట్టించి ఇలా మెయింటెనెన్స్ చేశాను. ఎలా తెలుసా మీకు? నెలకి నువ్వు ఎందులోనూ పెట్టుబడి పెట్టద్దు. వీళ్ళు ఏం చేసేవారంటే అప్పటిదాకా కూడా బాండ్స్ అని, ఇంకొకటని, ఇవి మ్యూచువల్ ఫండ్స్ అని, వీటి మీద పెట్టుబడి పెట్టేవారు. వద్దు, ఆపే ఇమీడియట్లీగా. మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఎందులోనూ పెట్టద్దు. మీరు షేర్లో అసలు పెట్టద్దు, ఎందులోనూ పెట్టద్దు. మీరు ఏం చేస్తారంటే ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికో డబ్బు ఇచ్చి ఆడు నీకు తిరిగి
ఏదో వాడికి వచ్చిన లాభంలో నీకు సగం పంచడం ఏంటి, ముష్టేయడం ఏంటి? అంతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్న స్టాకులు అన్నీ ఏంటి, ఎవడో చేసే వ్యాపారంకి నువ్వు వాడికి పెట్టుబడి పెడుతున్నావు, వాడికి వచ్చిన లాభాలలో ఒకంత ముష్టి నీకు వేస్తాడు, ఎక్కువ ముష్టి వేస్తే మళ్ళీ వేస్తావు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, నువ్వు కొంచెం ఒకప్పుడు విసురుతుంటాడు, ఒకసారి తీసేస్తుంటాడు. ఆ కర్మని ఆ దరిద్రం నీకెందుకు? నువ్వు వ్యాపారం ఏం చేయలేవు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. ప్రశాంతంగా నీకు ఎంత డబ్బులు మిగిలేయో, రేట్ ఎంత ఉందో కూడా వద్దు. ఆ రోజు రేటు తగ్గాక కొంటానంటే రేటు పెరిగాక కొంటే ఏం అవసరం లేదు. ఆ రోజు నీకు ఎంత హై రేట్ ఉన్నా పర్వాలేదు, నిన్నటి మీద 1000 రేట్ ఉన్నా మొన్నటి మీద రేట్ ఉన్నా ఏం నష్టమే లేదు. నీ దగ్గర క్యాష్ రెడీగా ఉంది, లేకపోతే డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఆదాయం వచ్చింది, 100 బంగారం అనేది పక్కరేటే, ఎన్ని గ్రాములు అయితే ఎన్ని గ్రాములు, ప్రతి నెల 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయి. నువ్వేం చేస్తావంటే ఆ డేట్ వేసుకో, ఏ రోజు ఎంత బంగారం కొన్నా డేట్ వేసుకో. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ బంగారం అమ్ముతుండు. అర్థమైందా? 2 సంవత్సరాల తర్వాత ఆ బంగారం అమ్మి అప్పుడు నువ్వు ఏదైనా ఒక భారీ వ్యవస్థ చేసుకుందాం అనుకున్నా, ఈఎంఐ కట్టాలనుకున్నా, అదైనా మీకు ఏదో ఇల్లు కొనో లేకపోతే ఫ్లాట్ కొనో, ఎస్ అలా చెయ్యని చేస్తే అది కొంతమంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించింది. అవును, మరి అంతే. మామూలు అద్భుతాలు 21 అంటే ఇప్పటికి 5 years అయిపోయింది, 6th year కనుక. అదే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళు కానీ ఇంకో దాంట్లో పెట్టిన వాళ్ళు కానీ ఎవరికి అన్ని రిటర్న్స్ ఇప్పటిదాకా రాలేదు, రావు. రెండోది భయం. ఇప్పుడు అందులో పెట్టాం ఏమవుతుందో, నిరంతరం మెంటల్ టెన్షన్ కదా. అవును కదా, 24 గంటలు దాన్ని చూసుకుంటూ ఉండడం, మాట్లాడితే ఫోన్ తెరుచుకుని, అవును, తగ్గింది అలా టెన్షన్ పడిపోతూ ఉండడం, ఏదో అయిపోతూ ఉండడం, ఎవరి చేతిలో పెట్టి మనం ఎందుకు ఏడవడం? ఆ బంగారం మన చేతిలోనే ఉంటుంది, డబ్బులు ఎంత పెరుగుతుందో మనకు తెలుస్తుంది. నీకు అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే అమ్ముకుంటే బంగారం వస్తుంది. ఎంతకన్నా ఏముందండి, అంతకన్నా అద్భుతమైన మార్గం ఏముంది? అంచేత ఎప్పటికీ బంగారం రేటు పెరుగుతుంది. నాకు తెలిసి 2028 దాకా స్పీడ్ ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా స్లో అవుతుంది, ఆ తర్వాత పరిస్థితులు చాలా మారిపోతాయి. కానీ ఈ 2 ఏళ్ళు మాత్రం ఇంకా నాకు తెలిసి అయితే కనుక 3 కోట్లు అయిపోతుంది, అంటే 30,000 అయిపోతుంది. గ్రాము 30,000 అవుతుంది. 2028 లోపు 30,000 ఖచ్చితంగా అవుతుంది. అది ఇంకా లోపే అయిపోయినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. నేను ఇదివరకు కూడా చెప్పాను, కావాలంటే ఆ వీడియో ఒకసారి ఇది అయిపోయినండి ఎండింగ్లో వచ్చేలా పెట్టండి. అప్పుడు నేను పెట్టినప్పుడు ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట. ఇది నేను ఏం చెప్పానంటే 11,000 12,000 ఉన్నప్పుడు చెప్పాను మీకు, 18,000 17,000 15,000 అయిపోతుందని చెప్పాను అప్పుడు నేను. అప్పుడు చాలా మంది అనాలిసిస్టులు కాబట్టి, లేకపోతే నాలాంటి వాళ్ళు జ్యోతిష్యులు అందరూ వచ్చి ఏం లేదు 1,00,000కి వెళ్ళిపోతుందని చెప్పిన వాళ్ళే, నేను ఒక్కనే వ్యతిరేకంగా చెప్పింది అందులో ఏంటి. కానీ ఈ రోజు గట్టిగా జరిగి 2 నెలలు కూడా అవ్వలేదు, కానీ అప్పుడు కూడా ఇలాగే తగ్గింది, ఇలాగే పడిపోయింది. అప్పుడు నేను చెప్పాను ఏం భయపడద్దు, అనేక రకాల కారణాలు ఉన్నాయి దీనికి. ఖచ్చితంగా గ్లోబల్గా కూడా, అంటే నేను చెప్పింది ఆస్ట్రాలజీ బేసే, కానీ గ్లోబల్గా కూడా దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. బంగారం రేటు ఎప్పుడు పెరుగుతుంది, వెండి రేటు ఇంకా పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. కానీ ఎవరికి సూట్ అవ్వదంటే ఇది డైలీ ట్రేడింగ్కి సూట్ అవుతుంది. నేను చెప్పినట్టుగా మినిమం సంవత్సరం, 2 సంవత్సరాలు అయితే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు లేడు. ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఇందులోనూ పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ అని ఎవరికో ఇప్పుడు ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి ఇచ్చినా కూడా కిట్టదు. అవును కదా, అంతే గురు. ₹12 వడ్డీ వస్తుంది. అవును, చెప్పండి, అంతకన్నా ఏంటి ఇందులో ఉంది? ఇందులో ఎంత వడ్డీ వస్తుంది మీకు? ఎవరి దగ్గర షూటీ సంతకాలు పెట్టక్కర్లేదు, భయపడక్కలే కదా. ఫస్ట్ ధైర్యంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. కాబట్టి బంగారాన్ని నమ్ముకోండి, వెండిని నమ్ముకోండి, హాయిగా పెట్టుబడి పెట్టి దగ్గర డబ్బులు ఉంటే హాయిగా పెట్టుకోండి, పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకొకటి అప్పుడు కూడా చెప్పాను నేను, 100 పెరిగి ₹30 తగ్గుతుంది తప్ప 100 పెరిగి ₹90 కూడా తగ్గదు. 100 పెరిగి 100 అసలు తగ్గదు. 100 పెరిగితే ₹30 తగ్గుతుంది. ఆ తగ్గడం అని మాత్రం అనుకోకండి. ఆ తగ్గింది మళ్ళీ వారం రోజులకి 10 రోజులకి మళ్ళీ ఆ 100కి వెళ్ళిపోతుంది. చేత హ్యాపీగా అందరూ డబ్బులు ఉంటే చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని బంగారం హ్యాపీగా కొనుక్కోండి. ఇంకో 2 ఏళ్ళు దాకా 2028 దాకా కూడా ఈ నిర్ణయంలో ఏ మార్పు లేదు. సో విన్నారు కదా, గోల్డ్ ఇన్వెస్టర్స్కి అయితే గురుగారు మంచి సలహాలే ఇచ్చారు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.